హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. లాస్ట్ టైం మనం మాస్, వాల్యూమ్, డెన్సిటీ అండ్ ఫోర్స్ ఈ 4 యూనిట్స్కి సంబంధించి క్లియర్గా మనం ప్రతి చాప్టర్ని క్లియర్గా మాట్లాడుకున్నాం. అందులో భాగంగా వాటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో లాస్ట్గా 25 క్వశ్చన్స్, ఓకేనా, 25 క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. ఈరోజు 26th క్వశ్చన్ నుంచి మనం ఫార్వర్డ్ అవుదాం. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి ఏఎల్పి ప్రీవియస్ 2019లో జరిగిన ఏఎల్పి సెకండ్ స్టేజ్ క్వశ్చన్స్. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ అవే మనం మాట్లాడుతున్నాం. వైసిటీ బుక్లో నుంచి నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ని మాట్లాడుతున్నాను. చాలా వరకు ఆ క్వశ్చన్స్, ఆ పీడిఎఫ్, ఆ బుక్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి నేను సాల్వ్ చేస్తున్నప్పుడే మీరు కూడా పాస్ చేసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. ఎందుకంటే మీరు ఆ కాన్సెప్ట్స్ విని ఈ ప్రాబ్లమ్స్లోకి రావాలి. డైరెక్ట్గా వినకుండా వచ్చి చేద్దాం అనుకుంటే మీ వల్ల కాదు. సో యూ నీడ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. మీరు గమనించే ఉంటారు, ఆ కాన్సెప్ట్స్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వాటి మీద మీరు బేస్ అనేవి మనం ముందుకు వెళ్ళాలి. ఇక ఎవరైతే నా వీడియోస్ని డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అందరికీ ఫార్వర్డ్ అయితే, ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవి రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇటు పక్కన బేసిక్ సైన్స్ అండ్ డ్రాయింగ్, దాంతో పాటుగా అటు పక్కన మీరు ట్రేడ్, దాన్ని కూడా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ప్యారల్గా చదువుకుంటూ వస్తే ఎగ్జామ్ అయిపోయేటప్పటికి, ఎగ్జామ్ పెట్టే సమయానికి మనం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయి ఉంటాం, ఓకేనా. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. అటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా ఎలా చేయాలి, ఓకేనా, తక్కువ సమయంలో చేసుకొని టైంని ఎలాగా సేవ్ చేసుకోవాలి, స్పీడ్ అండ్ యాక్యురేట్, అవి రెండు మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నాను, ఓకేనా. సో అవర్ 26th క్వశ్చన్ ఈజ్, చూడండి, ఫైండ్ ద డెన్సిటీ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ మెజరింగ్ 6 centimeters, 8 centimeters, 5 centimeters and weighing 1.92 newtons, g equal to 10 meter per second square. ఇది అనమాట ఇచ్చిన డేటా. ఇక్కడ చూడండి, మీటర్ క్యూబ్లో ఉంది, ఇక్కడ మీటర్ క్యూబ్లో ఉంది, ఇక్కడ సెంటీమీటర్లో ఉంది. అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు యూనిట్స్ కన్వర్షన్ చేయాలి అని మనసులో పెట్టుకోండి. ఫస్ట్ వాల్యూమ్ ఈక్వల్ టు లెంత్, బ్రెడ్త్, హైట్. లెంత్ అంతా 6, బ్రెడ్త్ అంతా 8, హైట్ అంతా 5, 6 8 48, 48 ఇంటూ 5 240. ఇప్పుడు సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలి. సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే బై 100 చేయాలి. బై 100 బై 100 బై 100, 100 ఇంటూ 100 ఇంటూ 100, అంతే కదా. 3 పారామీటర్స్ కదా, బై 100 బై 100 బై 100. ఇక్కడ 0 ఇక్కడ 0 కొట్టేశాను, ఓకేనా. అప్పుడు ఏమైంది, కింద 5 సున్నాలు ఉంటాయి. ఇది వాల్యూమ్ అన్నమాట. మీటర్స్లోకి, సెంటీమీటర్స్లో ఉన్నదాన్ని మీటర్స్లోకి మార్చేశాను. ఇక మిగతాది మొత్తం మీటర్సే ఉంది, ఇంకా ఆడుకోవచ్చు క్వశ్చన్ని. డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. డబ్ల్యూ ఎంత ఇచ్చాడు, 1.92 న్యూటన్స్ అన్నాడు. వెయిట్ అనేది ఒక రకమైన ఫోర్స్ కాబట్టి 1.92 ఈక్వల్ టు మాస్ ఎంతో తెలుసా మనకి, తెలీదు. జీ వాల్యూ ఎంత, 10. ఎం ఈక్వల్ టు 1.92 బై 10 అనమాట. బై చేసామనుకోండి, పాయింట్ ఎడం పక్కకి వెళ్ళిద్ది, అంటే 0.192 kg, 192 kg. సో నాకు మాస్ వచ్చింది, వాల్యూమ్ వచ్చింది. ఏం కనుక్కోమన్నాడు, డెన్సిటీ. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత, 0.192 బై వాల్యూమ్ ఎంత, 24 బై 1,00,000 అనమాట. పైకి వెళ్తే 1,00,000 ఏమైద్ది, 10⁵ అయింది, అంతే కదా. కిందున్న 1000, కిందున్న 1,00,000 పైకి వెళ్తే 10⁵ అయింది. అలాగే కదా సాల్వ్ చేయాల్సింది. ఆ పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి, అంటే మూడు పదులు పోతాయి అనమాట. అంటే 192,000 బై 24, అంతే కదా. 4 6 24, 4 4 16, 432, 6 1 6 8. డెన్సిటీ ఈక్వల్ టు 800 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఇదనమాట ఆన్సర్. ఎక్కడుంది, డి ఆప్షన్, ఇదిగోండి. ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే వెనక్కి వెళ్ళి చక్కగా చూడండి, ఓకేనా. మీకు అర్థం అవడానికి క్లియర్గా చేస్తూ వస్తున్నా. ఎగ్జామ్లో మనం ఇంత చేయం, కొట్టేయడం అనమాట. కొట్టే తెచ్చే
అట్టగా ఉండాలి, అప్పుడే మీరు టైం సేవ్ అయింది. ఇలా చేసుకుంటూ వెళ్తే కుదరదు, మీకు అర్థం అవ్వాలి కదా, అందుకే స్లోగా చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లెంత్. ఇదిగోండి లెంత్ అన్నాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ఏ మెటల్ క్యూబ్. క్యూబ్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, క్యూబ్ లెంత్ గురించి అడుగుతున్నాడు. ఆఫ్ డెన్సిటీ 8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ డెన్సిటీ విచ్ వెయిట్ 1.17.28 కిలో న్యూటన్స్. యూజ్ జీ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూసారా, అంటే ఇక్కడేమో సెంటీమీటర్ క్యూబ్ ఉంది, ఇక్కడేమో మీటర్స్లో ఉంది. అంటే ఈ క్వశ్చన్లో కూడా మనం ఏం చేయాలి, యూనిట్స్ కన్వర్షన్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అడిగింది ఏంటి, లెంత్. అర్థమైందా, చాలాసార్లు చెప్పాను. మిమ్మల్ని లెంత్ ఆఫ్ ది క్యూబ్ అడిగాడంటే ముందు మనకేం తెలియాలి, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ తెలియాలి. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ది ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్. ఇప్పుడు చూడండి, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మనల్ని అడిగింది ఏంటి, వాల్యూమ్. వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. వాల్యూమ్ డెన్సిటీ ప్లేస్లోకి వెళ్తే డెన్సిటీ మాస్ ప్లేస్లోకి వచ్చింది. ఇలా ఫార్ములాని మార్చుకున్నాను. మాస్ ఎంత, ఇక్కడ చూడండి వెయిట్. మనం ఇక్కడ మాస్ రాయకూడదు, ఇక్కడ చూసారు వెయిట్ ఇచ్చాడు. చాలా మంది ఆ మాస్ ప్లేస్లో వెయిట్ని రాస్తారు, అదే చేసే తప్పు. డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. డబ్ల్యూ ఎంత, 17.28 ఇంటూ 10⁻³ కిలో అంటే 10⁻³ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ వాల్యూ ఎంత, 10. ఓకేనా, అప్పుడు 17.28 ఇంటూ 10⁻³ బై 10 ఈక్వల్ టు ఎం అనమాట. సో మాస్ వచ్చేసింది 17.28 ఇంటూ 10⁻³ బై 10 బై ఇక్కడ డెన్సిటీ. డెన్సిటీ ఎంత, 8 అనమాట. చూడండి, ఇక్కడ 10, ఇక్కడ 10 కొట్టేసా, అప్పుడు ఎన్ని వస్తాయి, 17.28 ఇంటూ 10⁻² బై 8. పాయింట్తో 2 స్థానాలు ఉన్నాయి, 100తో మల్టిప్లై చేసా, అప్పుడు ఏమైపోయింది, 1728 అయిపోయింది బై 8. 8 2 16, 1 మిగిలిద్ది, 8 1 8, 4 మిగిలిద్ది, 8 6 48. ఏ క్యూబ్ ఈక్వల్ టు 216, ఏ ఈక్వల్ టు 6 అనమాట. సో లెంతే కదా మనకు అడిగింది, లెంత్ ఏ ఈక్వల్ టు 6 మీటర్స్ అనమాట. ఈ క్వశ్చన్లో చేసిన తప్పు ఏంటంటే 8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు, కాదు 8 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. ఇలా ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలి. అందుకే నేను 8ని డైరెక్ట్గా వేసాను. ఒకవేళ కన్వర్షన్ చేసామనుకో 8/6 వేయాలన్నమాట. కానీ అలా రాదు, ఆప్షన్స్లో అది ఎక్కడా లేదు. కాబట్టి క్వశ్చన్ తప్పు అనమాట, వాడు వాల్యూస్ తప్పించాడు. 8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని ఇవ్వకూడదు, 8 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఇవ్వాలి. అప్పుడు చక్కగా 6 అనే ఆన్సర్ మనకి వచ్చింది అనమాట. ఓకేనా, అర్థమైందా. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చక్కగా ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వీటిని సీసా లెక్కలు అంటారు. సీసా, అర్థమైందా. మనం పార్క్కి వెళ్ళినప్పుడు ఒక పక్కన ఒక పిల్లోడు, ఇంకో పక్కన ఒక పిల్లోడు, ఇదిగోండి ఇలా కూర్చుంటాడు. ఇక్కడ బెంచ్ ఉండిద్ది, ఇక్కడ బెంచ్ ఉండిద్ది, అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు. వీడి కిందకు వస్తే వీడు పైకి వెళ్తూ ఉంటాడు, వీడి కిందకు వస్తే వీడు పైకి వెళ్తూ ఉంటాడు. తెలుసు కదా, దీన్ని ఏమంటారు, ఫల్క్రమ్ అంటారు. మీకు సింపుల్ అండ్ మిషన్స్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ఏంటంటే బొమ్మగిస్తే అర్థమైంది మీకు. ఇది ఒక ఫలక్రం, ఓకేనా. ఇక్కడ ఒక వ్యక్తి 1 మీటర్ దూరంలో కూర్చున్నాడు. ఇక్కడ వాడు బరువు ఎంత అంటే 24 కేజీలు. ఇక్కడ ఇంకో వ్యక్తి కూర్చున్నాడు, ఇది పర్సన్ P1. ఇక్కడ పర్సన్ P2 కూర్చున్నాడు. వాడెంత డిస్టెన్స్లో కూర్చున్నాడంటే 0.625 మీటర్స్. ఈ ఫలక్రం అనే బేస్ పాయింట్ నుంచి 0.625 మీటర్స్ దూరంలో ఏమో 16 కేజీల వ్యక్తి కూర్చున్నాడు. 1 మీటర్ దూరంలో ఏమో 24 కేజీల వ్యక్తి కూర్చున్నాడు. ఇటు పక్కన ఇంకో వ్యక్తి ఏమో 1.6 మీటర్ల దూరంలో కూర్చున్నాడు. అయితే బ్యాలెన్స్ అవ్వాలంటే, ఇదిగోండి ఈక్విలిబ్రియం అవ్వాలంటే అటు పక్కన కూర్చున్న వ్యక్తి ఎంత బరువు ఉండాలి అని అడిగాడు. పాయింట్ అర్థమైందా. 1 మీటర్ల దూరంలో ఏమో 24 కేజీల వ్యక్తి, 0.625 మీటర్స్ దూరంలో ఏమో 16 కేజీలు. ఇద్దరు ఒకవైపు కూర్చున్నారు. ఇంకోటి 1.6 మీటర్స్ దూరంలో ఇంకో పక్కన కూర్చున్నాడు. వీడి బరువు ఎంత ఉంటే అది ఈక్విలిబ్రియం అయింది, ఆ స్టాండ్ అనేది బ్యాలెన్స్ అయింది అని అడిగాడు. అప్పుడు చూడండి, 24 కేజీల వ్యక్తి ఎంత దూరంలో కూర్చున్నాడు, 1 మీటర్. నెక్స్ట్
16 కేజీల వ్యక్తి ఎంత దూరంలో కూర్చున్నాడు? 0.625. 625/1000 అంతే కదా. 625/1000 అంటే 0.625 కదా, మార్చుకున్నా క్యాలిక్యులేషన్కి. ఈక్వల్ టు 1.6 ఇంటూ ఎక్స్ అనమాట. అంటే బరువు కేజీస్ని ఎక్స్లో రాసుకున్నా ఇక్కడ. ఇలా మీరు రాయగలగాలి. ఓకేనా. మాస్ ఇంటూ లెంత్, ఇక్కడ మాస్ ఇంటూ లెంత్. ఎంత దూరంలో కూర్చున్నాడు, ఎంత బరువు, ఎంత దూరంలో కూర్చున్నాడు, ఎంత బరువు. దేని నుంచి? ఈ బేస్ పాయింట్ నుంచి. ఇప్పుడు 24 ప్లస్ 4 4 16, 4 పాతికలు 100, 5 12 60, 5 5 25, 5 5 25, 5 2 10, 5 5 25, 5 2 10, 2 1 2 2, 25 2 50. సో 74 ఈక్వల్ టు అంతేనా వచ్చింది. సారీ 24 ఓ 10 కదా. క్యాలిక్యులేషన్ చూడండి, ఇక్కడ 10 వచ్చింది అనమాట. మళ్ళీ చేస్తాను చూడండి మీకు అర్థం అవడానికి. 16 ఇంటూ 625/1000 అనమాట. 5 12 60, 5 5 25, 5 2 10, 5 2 10, 5 5 25, 5 4 20, 0, 5 5 25, 5 8 40, 8 1 8 2, 5 2 ఎంత? 10. చూసారా 10 వచ్చింది. ఓకేనా. 24 ప్లస్ 10 ఎంత? 34. సో 34 ఈక్వల్ టు 1.6 ఇంటూ ఎక్స్. 34/1.6 ఇంటూ 10 ఇంటూ 10 చేస్తాను. అంటే 340/16 ఈక్వల్ టు ఎక్స్ అనమాట. పాయింట్ ఉండకూడదు క్యాన్సిలేషన్కి ఈజీగా ఉండటానికి. 2 17 30 0, 2 8 16, 8 1 8, 8 2 16, నెక్స్ట్ 8 1 8, 2 మిగిలిద్ది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో. 8 2 16, 8 5 40, 21.25 కేజీలు వచ్చింది. ఇదిగోండి ఏ ఆప్షన్. 1.6 మీటర్ల దూరంలో 21.25 కేజీల వ్యక్తి కానీ కూర్చుంటే ఆ స్టాండ్ బ్యాలెన్స్ అయింది. చూసారా క్వశ్చన్ ఎలా ఉందో? చూస్తానికి చిన్నదిలాగే కనపడచ్చు, ఎంతో మంచి కాన్సెప్ట్ ఇన్బిల్ట్ అయి ఉండిద్ది అనమాట. సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంటేనే చెప్పగలం. ఇలాంటివి కొన్ని డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. అందుకే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఇక్కడ చేయకుండా నేర్చుకోకుండా వెళ్తే ఇలాంటి క్వశ్చన్ వస్తే కాన్సెప్ట్ ఒకటే కూర్చొని చదువుకునే వాళ్ళకి ఇదే ఇబ్బంది. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఒక పక్కన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసుకోవాలి. అప్పుడు మీకు బాగా ఉపయోగం అనమాట. ఓకేనా. క్వశ్చన్ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. ఇలాంటిదే కాటా లెక్క కూడా చెప్పా ఫస్ట్గా చేసిన 25 క్వశ్చన్లో. ఇది బెంచ్ లెక్క అనమాట. మనం పేర్లు పెడుతున్నా గుర్తుంటానికి అంతే. నెక్స్ట్ 29వ క్వశ్చన్. ద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఈజ్ డాష్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అట్ ఈక్వేటర్. మనం మీకు చెప్పాను లాస్ట్ క్వశ్చన్. జీ వాల్యూ పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉండిద్ది. జీ వాల్యూ ఈక్వేటర్ దగ్గర అంటే భూమధ్య రేఖ దగ్గర మినిమం ఉండిద్ది. జీ వాల్యూ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ భూకేంద్రం దగ్గర 0 ఉండిద్ది. మ్యాక్సిమం మినిమం 0. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఈజ్ ఎట్ ఈక్వేటర్ అన్నాడు. యాక్చువల్గా జీ వాల్యూ ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంతే కదా ఉండాల్సింది. ఇప్పుడు దానికన్నా కాస్త తక్కువ ఉండాలన్నమాట. అంతే కదా. ఈక్వేటర్ దగ్గర అన్నాడు. మనకి జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తెలుసు. ఈక్వేటర్ దగ్గర తగ్గాలిగా. ఇదిగోండి మినిమం ఉండాలిగా, అలాగని ఎక్కువ ఉండకూడదు. సో 9.87, 9.83 తప్పు. ఇప్పుడు తక్కువ ఉండాలి. సి ఆప్షన్ బి ఆప్షన్ రెండు తక్కువే, కాస్తే తక్కువ ఉండాలన్నా, అందుకే సి ఆప్షన్ అనమాట. సో 9.78 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఈక్వేటర్ దగ్గర స్మాల్ జీ వాల్యూ అనమాట. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం యొక్క విలువ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడే 9.8 న్యాచురల్గా ఉంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉండకూడదు కదా. అందుకే 1 అండ్ డి, ఏ అండ్ డి ఆప్షన్స్ని క్యాన్సిల్ చేశారు. ఇది సబ్జెక్ట్ ఐడియా ఉంటేనే మనం పెట్టగలం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మార్స్ ఈజ్ 1/3 ఆఫ్ దట్ ఆన్ ఎర్త్ అనమాట. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మార్స్ ఈజ్ 1/3 ఆన్ ఎర్త్. గ్రావిటీ ఆన్ మార్స్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ గ్రావిటీ ఆన్ ఎర్త్. ఓకే. హౌ మచ్ వుడ్ an astronaut weight on Mars if he weighs 72 kgs on Earth?
72 కేజీల బరువు భూమి మీద ఉంటే, అర్థమైందా? 72 కేజీల మాస్ భూమి మీద ఉంటే ఆస్ట్రోనాట్ మార్స్ మీద ఎంత బరువు ఉంటాడని అడిగాడు. ఇదిగోండి వెయిట్ అని అడిగాడు. వెయిట్ అంటే దేంట్లో కలవాలి? వెయిట్ ఓ రకమైన ఫోర్స్ కాబట్టి న్యూటన్స్ లో కలవాలి. ఆప్షన్స్ అన్ని న్యూటన్స్ ఉన్నాయి కాబట్టి అడిగింది మాస్ కాదు వెయిట్. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కన్ఫ్యూజ్ చేయడానికి పదాలన్నీ వాడుతున్నాడు. ఈ క్వశ్చన్ ని 100కి 100 మంది తప్పు చేస్తారు. కావాలంటే పాస్ చేసి మీరు చేయండి. చూడండి జాగ్రత్తగా ఎలా చేయాలో చెబుతాను. W ఈక్వల్ టు M ఇంటూ G. ఎర్త్ మీద మాట్లాడుతున్నాను, ఓకేనా? చూడండి, ఇఫ్ ఈ వెయిస్ 72 కేజెస్ ఆన్ ఎర్త్, వెయిస్ అన్నాడు, కేజెస్ అన్నాడు, అంటే మాస్ తీసుకోవాలన్నమాట. W ఈక్వల్ టు మాస్ అంతా 72 కేజీలు, జీ వాల్యూ ఎంత 10. సో వెయిట్ మొత్తం 720 న్యూటన్స్ అనమాట. ఎంత? 720 న్యూటన్స్. అంటే ఒక వ్యక్తి భూమి మీద బరువు ఎంత అంటే 720 న్యూటన్స్ ఆస్ట్రోనాట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మార్స్ మీదకి వెళ్ళాడు. మార్స్ మీద ఏమైందంటే గ్రావిటేషన్ వాల్యూ 1/3 అయిందంట. గ్రావిటేషన్ వాల్యూ 1/3 అయితే బరువు కూడా ఏమైద్ది? 1/3 అయింది. బికాజ్ వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రావిటేషన్. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. W ఈక్వల్ టు mg కదా. W ఈక్వల్ టు mg. M ఈజ్ కాన్స్టెంట్ అంటే W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు G. కాబట్టి గ్రావిటేషన్ అనేది 1/3 అయినప్పుడు వెయిట్ కూడా 1/3 అయింది. సో 720/1/3 ఎంత? 240 న్యూటన్స్. అంటే 720 న్యూటన్స్ భూమి మీద బరువు కలిగి ఉంటే 240 ఎక్కడుంటాడు? మార్స్ మీద ఉంటాడు. సో 240 న్యూటన్స్ ఇస్ ద ఆన్సర్. చూసారా? కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేజీ అన్నాడు కాబట్టి మనం వెయిట్ అనుకుంటాం. కాదు, వెయిట్ ని న్యూటన్స్ లో కలవాలి. అందుకే అది మాస్. అందుకే మాస్ దగ్గర 72 తీసుకున్నాను. మనకు తెలియక మనం వెయిట్ ని కేజీస్ లో కొలుస్తున్నాం. యాక్చువల్ గా చెప్పాల్సింది అది న్యూటన్స్ లో అనమాట. అది మన మాస్ కన్సిడరేషన్. మీకు గ్రావిటేషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. డౌట్ ఏం లేదుగా. 30th క్వశ్చన్, ఓకేనా? కమింగ్ టు 31st క్వశ్చన్. వాట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఆఫ్ మాస్ 75 grams which when fully immersed in water weighs 25 grams? Okay, relative density equal to weight in air by weight in air minus weight in water. మామూలుగా బరువు ఎంత? 75 గ్రాములు. నీటిలో బరువు ఎంత? 75 మైనస్ 25. ఆ డిఫరెన్స్ వేయాలన్నమాట. 50. 25 3 25 2 3/2 అంటే 1.5. వేర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సింపుల్. రిలేటివ్ డెన్సిటీ అంటే W వెయిట్ ఇన్ ఎయిర్ బై వెయిట్ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఇన్ వాటర్. అర్థమైంది. ఇంకో ఫార్ములా కూడా చెప్పాను. యాక్చువల్ మాస్ బై యాక్చువల్ మాస్ మైనస్ అపారెంట్ మాస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఐడి ఉంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్. ఇదిగోండి, ఇది కూడా ఏఎల్పి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. 2019లో షిఫ్ట్ 3. ఇవన్నీ కూడా ఏఎల్పి క్వశ్చన్సే. ఎన్ని ఉన్నాయో చూడండి మాస్ వాల్యూమ్ డెన్సిటీ మీద. అందుకే నేను మాస్ వాల్యూమ్ డెన్సిటీ గురించి 3 క్లాసెస్, ఫోర్స్ గురించి 5 క్లాసెస్, సారీ 2, మొత్తం 5 క్లాసెస్ చెప్పాను. ఊరికి నేను చెప్పలా, అంత వాల్యూ ఉంది దీనికి. ఇప్పుడు మీకు అర్థమైతే చేస్తున్నప్పుడు. ద ఎఫర్ట్ డన్ టు షిఫ్ట్ ఏ లోడ్ ఈజ్ 15 units అండ్ వర్క్ డన్ బై ద మెషిన్ ఈజ్ 3. యాక్చువల్గా ఇది మనకి వర్క్ పవర్ ఎనర్జీలో అడగాల్సిన క్వశ్చన్. వర్క్ గురించి ఇక్కడ అడిగాడు. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎంత ఫోర్సు? 15 units ఫోర్సు. మిషను ఎంత అనమాట? 3 అనమాట. ఇంటూ 3 15 3 ఎంత? 45. ఓకేనా? ఎంత ఎఫర్ట్ పెట్టాం? 15. అది ఫోర్స్ అనమాట. మిషన్ మూవ్ అయింది ఎంత? 3 అనమాట. 15 3 45. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ లెస్ దెన్ 1, ఇదిగోండి 1 పట్టుకోండి. 1 దేని డెన్సిటీ? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో, కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో 1000. ఎప్పుడైతే స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ లెస్ దాన్ 1 ఉండిద్దో అప్పుడు ఏమైతుంది? వాటర్లో తేలిద్ది. అంతే కదా. లెస్ డెన్సిటీ తక్కువ ఉంటే
తేలిద్ది, తక్కువ తక్కువ ఉంటే తేలిద్ది, అలా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ డెన్సిటీ ఉంటే వస్తువు ఏమైద్ది, సింక్ అయింది. ఇక్కడేమో ఫ్లోట్ అయింది, ఇక్కడేమో సింక్ అయింది. ఇక్కడ <1 అన్నాడు, అది వాటర్కి సంబంధించింది కాబట్టి వాటర్లో తేలియాడిద్ది అని పెట్టాలి. 34th, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్గా నేను ఇది హీట్ అనే టాపిక్లో మాట్లాడతాను, హీట్ అండ్ టెంపరేచర్ హై లెవెల్లో మాట్లాడతాను. ఓకేనా, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా మాట్లాడతాను, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంత చదువుతున్నాను, అక్కడ పూర్తిగా చదువుతాను. చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ 0 degrees Celsius అండ్ 4 degrees Celsius. వాటర్కు ఉన్న గుణం ఏంటంటే 4 degrees Celsius దగ్గర వాటర్కి హై డెన్సిటీ ఉండిద్ది, లో వాల్యూమ్ ఉండిద్ది. దీన్ని అనాలమస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటారు, నీటి అసంగత వ్యాకోచకోణం అంటారు తెలుగులో. నేను నాకు గుర్తున్నంత వరకు చదువుతున్నాను. సో 4 degrees Celsius దగ్గర హై డెన్సిటీ, లో వాల్యూమ్ ఉండిద్ది. ఇప్పుడు ఏమన్నాడు, ద వాల్యూమ్ ఆఫ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ 0 నుంచి 4, 4 డిగ్రీ అడగల, 0 degrees నుంచి 4 degrees Celsius మధ్య చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ 0 నుంచి 4 మధ్య వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎలా ఉండిద్ది అంటే డిక్రీజ్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 4 దాటింది అనుకోండి ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? 4 degrees Celsius దగ్గర ఎలా ఉండిద్ది, లో వాల్యూమ్ ఉండిద్ది. ఈ 3 కండిషన్స్ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 0 నుంచి 4 degrees Celsius మధ్య వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎలా ఉండిద్ది, తగ్గిద్ది. 4 degrees Celsius దగ్గర ఎలా ఉండిద్ది, లో వాల్యూమ్ ఉండిద్ది. 4 degrees Celsius పెరిగితే ఏమైద్ది, వాల్యూమ్ పెరిగిద్ది. 0 నుంచి 4 దగ్గర తగ్గిద్ది, 4 దగ్గర తగ్గుండిద్ది, 4 దాటంగానే పెరిగిద్ది. ఏంటి, వాల్యూమ్ అన్నమాట. అలాగే డెన్సిటీ కూడా ఉండిద్ది. సో 4 degrees Celsius దగ్గర వాటర్ గుణం ఏంటి, హై డెన్సిటీ, లో వాల్యూమ్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ లో 0 నుంచి 4 మధ్య అన్నాడు, 4 దగ్గర అలా, అందుకే డిక్రీజెస్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. ఇఫ్ ఏ బాడీ ఈజ్ నాట్ హోమోజీనస్ అంటే కలిసి ఉండడం మనం, ఒకే రకమైన అణువులు కలిసి ఉంటే హోమోజీనస్, వేరు వేరు అణువులు కలిసి ఉంటే ఇది హెట్రోజీనస్ అనమాట. చూడండి, ఇఫ్ ఏ బాడీ ఈజ్ నాట్ హోమోజీనస్ దెన్ ఇట్స్ డెన్సిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ డాష్ అన్నాడు. డెన్సిటీ అనేది దాని పొజిషన్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు హోమోజీనస్ కాకపోతే, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, హోమోజీనస్ కాకపోతే దాని డెన్సిటీ అనేది దాని పొజిషన్ మీద ఆధారపడి ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఎఫెక్ట్ of the dash on the rotating earth that the level of the water in the sea rises and falls. మన భూమి మీద సముద్రంలో అలలు అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అలా మన భూమి మీద సముద్రంలోని అలలు పెరగడానికి తగ్గటానికి దేని యొక్క గ్రావిటేషనల్ ఎఫెక్ట్ తెలుసా, మూన్ యొక్క గ్రావిటేషనల్ ఎఫెక్ట్. అర్థమైందా? చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉన్న సముద్రాల్లోని అలలని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది అనమాట. అంత ప్రభావితం ఉంది చంద్రుడికి, భూమికి. అందుకే భూమి యొక్క శాటిలైట్ గా చంద్రుడిని పరిగణించాలి. ఎర్త్ హ్యాస్ ఓన్లీ వన్ శాటిలైట్, దట్ ఈస్ కాల్డ్ మూన్. న్యాచురల్ శాటిలైట్ అంటారనమాట. ఓకేనా. కాబట్టి సీ రైజెస్, ఫాల్స్ అవడానికి గల కారణం. అందుకే పౌర్ణమి రోజుల్లో సముద్రాల దగ్గరికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తాడు, గురుత్వాకర్షణ శక్తి ఇంకా ఎక్కువ ఉండిద్ది, సముద్రాల మీద ప్రభావం పెరిగిద్ది, దగ్గరికి వెళ్ళావు అనుకో మునిగిపోతావు. అందుకే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు, సమయం చూసి వెళ్ళాలి. దేనికైనా ఒక సమయం ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్, అన్ ఆబ్జెక్ట్ వెయిస్ x units ఆన్ ద ఎర్త్. x units బరువు ఉన్నాడంట, వెయిస్. ఇఫ్ వీ టేక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టు ద మూన్, మూన్ దగ్గరికి తీసుకెళ్ళాం, ఇట్స్ వెయిట్ దేర్ విల్ బి అన్నాడు. ఇట్స్ వెయిట్ దేర్ విల్ బి అన్నాడు. ఏమైంది, గురుత్వాకర్షణ శక్తి ఏమైంది, ఇదిగోండి, W = m × g. మూన్ మీద W = m × g/6. g వాల్యూ ఉంది కాబట్టి వెయిట్ బాగుంది. ఇక్కడ g వాల్యూ ఏమైంది, తగ్గింది. వెయిట్ కూడా ఏమైంది, తగ్గింది. సో <x. x భూమి మీద, చంద్రుడి మీద <x. ఇంకా తేలిగ్గా ఫీల్ అవుతాడు అనమాట.
ఓకేనా. నెక్స్ట్ 38th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. దీనికి ఫార్ములా ఉండిద్ది అనమాట. ఫార్ములా రాస్తున్నా చూడండి. వాల్యూమ్ ఆఫ్ బాడీ ఇన్ వాటర్ బై టోటల్ వాల్యూమ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ వుడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. చూడండి, an object wood floats on water. ఒక కర్ర మొక్క నీటి మీద తేలియాడుతుందంట. ఇట్స్ 65% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అండర్ వాటర్. అది పాయింట్. వాటర్లో ఎంత మునిగింది? చక్క నీటి మీద వేసినప్పుడు 65% మునిగింది. టోటల్ ఎంత? 100. ఇదిగోండి, టోటల్ దగ్గర 100 వేసాను, ఎంత మునిగిందో 65 వేసాను. ఓకే. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 1. డెన్సిటీ ఆఫ్ వుడ్ ఎంత? ఎక్స్ అనమాట. అంతే. ఓకేనా. ఇప్పుడు కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ లో మాట్లాడుతున్నాడు. 1 రాసుకోకూడదు, 1000 రాసుకోవాలి. అంతే కదా. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 1000 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. సాంద్రత, నీటి సాంద్రత ఎంత? 1000 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఓకేనా. సో 1000 రాశాను. 2 సున్నాలు కొట్టేశాను. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు 650. ఎక్స్ ఈక్వల్ టు 650 అనమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు? బై 1000 రాశా అనుకోండి. బై 1000 రాశా అనుకోండి. 0 0.65. ఆప్షన్స్లో చూసారా, మనకి ఎక్స్ ఈక్వల్ టు 650 ఆన్సర్ ఇవ్వలేదు. ఆప్షన్స్లో చూడండి. అంటే ఏం చేశాడు? బై 1000 చేసి ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. అందుకే బై 1000 చేస్తే ఎంత? 0.65. ఇదిగోండి 0.65. ఓకేనా. 0.65 ఇంటూ 10³ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. అలా రాసి మెన్షన్ చేయాలన్నమాట. పాయింట్ మీకు అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ద డెన్సిటీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ డాష్ ద డెన్సిటీ ఆఫ్ సాల్ట్ వాటర్. ద డెన్సిటీ ఆఫ్ ఫ్రెష్ వాటర్, ఓకే, ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ సాల్ట్ వాటర్. ఫ్రెష్ వాటర్ ఒక డెన్సిటీ ఎలా ఉండిద్ది? తక్కువ ఉండిద్ది. సాల్ట్ వాటర్ కన్నా తక్కువ ఉండిద్ది. ఉప్పు నీటికి సాంద్రత ఎక్కువ, మంచినీటికి సాంద్రత తక్కువ. సో లెస్ దాన్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. 39 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. కమింగ్ టు 40th క్వశ్చన్. ద మాస్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. డెన్సిటీ ఫార్ములా ఏనాడు? డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఏ ఆప్షన్? అంతే కదా. ఫార్ములా అడిగాడు, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూడండి. 41 క్వశ్చన్. డబ్ల్యూఈ WM weight of an object on the earth and the moon. Okay, W equal to M into GE by WM. Weight on moon equal to W into GM. అంతే కదా. GM వాల్యూ ఎంత ఉండిద్ది? GE by 6 ఉండిద్ది. కాబట్టి GE by 6 అని రాశాను. ఓకే, ఇది క్యాన్సిల్ చేశాను. WE by WM ఈక్వల్ టు 6 ఇంటూ GE by GE క్యాన్సిల్ చేశా. WE ఈక్వల్ టు WE by WM ఈక్వల్ టు 6 అనమాట. ఇప్పుడు ద రేషియో ఆఫ్ WE by WM, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 6. సింపుల్ ఫార్ములా రాసుకున్నా. W ఈక్వల్ టు M ఇంటూ GE, WM ఈక్వల్ టు M ఇంటూ G by 6. ఇదేమో ఎర్త్ మీద బరువు ఫార్ములా, ఇదేమో మూన్ మీద. GM ప్లేస్లో ఏం రాసుకున్నాను? GE by 6 రాసుకున్నా. మరి భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో 1/6 అంతే కదా చంద్రుడి మీద ఉండేది, అందుకే రాసుకున్నాను. 6 వచ్చింది. సింపుల్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్, ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఏ గోల్డ్ 19.3. ఇట్స్ డెన్సిటీ SI యూనిట్ అన్నాడు. ఓకే, రిలేటివ్ డెన్సిటీకి ఏముండవు? యూనిట్స్ ఉండవు, కానీ దాని సాధారణ డెన్సిటీ ఎంత అన్నాడు. సాపేక్ష సాంద్రత అంటారు రిలేటివ్ డెన్సిటీని. ఇదిగోండి, రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. డెన్సిటీ ఆఫ్ రిలేటివ్ డెన్సిటీ ఎంత ఇచ్చాడు? 19/3. డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం కనుక్కోవాలి. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? మనకు ఎంత తెలుసు? వాటర్ ఎంత తెలుసు? 1000 కదా. ఓకే అండి, ఈ పాయింట్కి 0 పోయిద్ది. అప్పుడు ఏమైద్ది? 19,300 వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో చెప్పాలి. ఇదిగోండి, ఇంటూ 10/10 చేశాను. బై 10 చేశాను అనుకోండి,
19.3 వచ్చింది. ఓకేనా, ఇంటూ 10^3. దీన్నే ఇలా మార్చి రాశాను. అర్థమైంది మీకు పాయింట్? కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. 19,300ని ఆప్షన్స్కి తగ్గట్టుగా మార్చి రాశాను. ఇంటూ 10/10 చేశా. ఏమైనా మారిద్దా? మారదు కదా. 3 సున్నాలు 10^3 బై 10 19.3. సో 19.3 ఇంటూ కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. ఇదిగోండి బి ఆప్షన్. ఓకేనా, ఇదిగోండి ఇది తప్పు. ఇక 10 పైన 3 ఉండాలి, లేదు కాబట్టి డి ఆప్షన్ తప్పు. ఓకేనా, ఇలా జాగ్రత్తగా చేయాలి. మీకు కన్వర్షన్ చేసి ఇస్తాడనమాట. మీకు వచ్చిన ఆన్సర్ని ఆప్షన్స్ లేవడు, ఏదో మారుస్తాడు. కిలోగ్రామ్నో మీటర్ క్యూబ్లో బయ్యో ఇంటూ ఏదో చేస్తాడు. తమ్మిరి బిమ్మిరి చేసి మీకు ఆన్సర్ పెడతాడు. మీరు గమనించాలి. అయ్యో క్వశ్చన్ తప్పుగా అనుకోవద్దు, మీరు చేసింది రైటే. కన్వర్షన్ చూడండి ఎలా అడిగాడు. ఇదిగోండి ఇంటూ 10/10 చేయాలని ఐడియా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ హ్యాస్ మాస్ ఆఫ్ 100 kg, మాస్ ఈక్వల్ టు 100 kg ఆన్ ఎర్త్, వాట్ వుడ్ బి ఇట్స్ మాస్ ఆన్ ద మూన్? మాస్ అనేది ఎప్పుడు ఎలా ఉండిద్ది? కాన్స్టెంట్గా ఉండిద్ది. మూన్ మీద కాదు కదా, ఇంటర్స్టెల్లార్ ఉన్న బ్లాక్ హోల్ దగ్గరికైనా వెళ్ళు, మాస్ ఎప్పుడు మారదు. సో అక్కడ 100 అంటే ఇక్కడ 100. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్, ఇదిగోండి దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. ఇది మీకు గ్యాసియస్ లాస్లో వచ్చింది అనమాట. గ్యాసియస్ లాస్లో ఇది మామూలుగా అడిగాడు. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ కిందకి ఇది రాకూడదు, వచ్చింది కదా. సాల్వ్ చేసి మీకు చూపిస్తా చూడండి. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ అంటారు. దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, మీరు గ్యాసియస్ లాస్లో చదువుకుంటారు. పి మీన్స్ ప్రెషర్, వి మీన్స్ వాల్యూమ్, V means volume, N equal to number of moles, R equal to gas constant, T equal to temperature. ఇప్పుడు మనకి ఏమడిగాడు? దేంట్లో అడిగాడు? మార్దాం చూడండి. పివి బై టీ రాశాను అనుకో, ఎన్ ఆర్, అంతే కదా. దీన్ని మార్చి రాశాను. పివి బై టీ ఈక్వల్ టు, ఇదిగోండి సి ఆప్షన్. మనం ఇక్కడ ఎన్ అనుకున్నాం, అక్కడ వాడు మ్యూ అనుకున్నాడు. ఏదైనా ఒకటే, ఎన్ అనుకుంటారు ఎక్కువగా, నంబర్ ఆఫ్ మోల్స్. సో ప్రెషర్కి, వాల్యూమ్కి, నంబర్ ఆఫ్ మోల్స్కి, టెంపరేచర్కి అన్నిటికీ రిలేషన్ ఈ కాన్స్టెంట్ ద్వారా వచ్చింది అనమాట. సో పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ గుర్తుపెట్టుకోండి. కాస్త ఫార్ములాని మార్చి రాశాడు, చూడంగానే పెట్టేయచ్చు. పివి బై టీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్. వాడు ఆప్షన్లో ఎన్ని మ్యూగా రాశాడు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాటర్ హ్యాజ్ మ్యాక్సిమం డెన్సిటీ అట్ డాష్. ఇందాకే చెప్పా, 4 డిగ్రీల సెల్సియస్. 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర హై డెన్సిటీ, లో వాల్యూమ్. హై డెన్సిటీ ఇదిగోండి మ్యాక్సిమం డెన్సిటీ 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉండిద్ది. అప్పుడు వాల్యూమ్ ఎలా ఉండిద్ది? లో వాల్యూమ్. 4 డిగ్రీల సెల్సియస్ దగ్గర సాంద్రత ఎక్కువ, వాల్యూమ్ తక్కువ. వాటర్కి ఉండిద్ది, అది దాని గుణం. ఎందుకు ఉండిద్ది అని అడగకూడదు. అర్థమైందా? నెక్స్ట్, కన్సిడర్ ఏ ప్లానెట్ హూజ్ మాస్ అండ్ రేడియస్ both are 1/2 to the earth, 1/2 to the top earth. An object of weight W on earth will weigh dash on the planet. Okay na? Consider a planet whose mass and earth both are 1/2 to that of earth. An object weight W on earth will weigh. చూడండి, మాస్ మారినంత వరకు ఏది మారదు, అంతేనా కదా. సో క్వశ్చన్ ఏమొచ్చింది? సేమ్ వెయిటే వచ్చింది. ఓకేనా. సో there will be no change in the mass of an object, only weight will change due to gravitational acceleration. So the mass of the object remains unchanged. చేంజ్ అవ్వకుండా అలాగే ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. A cubical block of side 10 centimeters with a mass of 600 grams floats in water. How much of the cube is submerged? ఒక క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ ఎంతంట? 10 సెంటీమీటర్స్ అంట. ఏ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకేనే. వాల్యూమ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ రాసుకున్నాను. నెక్స్ట్, మాస్ ఆఫ్ ది క్యూబ్. మాస్ ఈక్వల్ టు ఎంత? 600 గ్రామ్స్. ఓకే, గ్రామ్లో ఉంది, సెంటీమీటర్స్లో ఉంది. మనం అలాగే ఉండనిద్దాం, మార్చొద్దు. ఓకేనా. డెన్సిటీ ఈక్వల్ టు హౌ మచ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ సబ్మర్జ్డ్. ఎంత మునిగింది అని అడిగాడు.
డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత 600 grams, వాల్యూమ్ ఎంత 1000. 2 సున్నాలు ఎంత వచ్చింది 0.6. 0.6 g/cm³ వచ్చింది. ఇది డెన్సిటీ. కానీ క్వశ్చన్లో డెన్సిటీ అడగల, హౌ మచ్ ఆఫ్ ది క్యూబ్ ఈ సబ్మర్జ్డ్ అన్నాడు. అంటే ఏం చేయాలి, పర్సంటేజ్ ఆఫ్ కనుక్కోవాలి. 0.6 × 100 అప్పుడు 60%. అంటే 0.6 డెన్సిటీ ఉంటే 60% మునిగిందని అర్థం. ఓకేనా. 0.3 ఉంటే 30%, 0.5 ఉంటే 50% ఇంటూ 100 పర్సంటేజ్తో మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ వచ్చింది. అది ఎంత మునిగింది అని రిప్రజెంట్ చేసిద్ది. ఓకేనా, అలా చేయాలన్నమాట. ఓకేనా. హౌ మచ్ ఆఫ్ ది క్యూబ్ ఈ సబ్మర్జ్డ్ అన్న క్వశ్చన్ నువ్వు ఇలా సాల్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎంత మునిగింది అని అడిగినప్పుడు యూనిట్ టు సాల్వ్ లైక్ దిస్, గుర్తుపెట్టుకో. 48ది, ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ డిటర్మైన్డ్ బై. యాక్చువల్ వెయిట్ ఆఫ్ ఏ పర్సన్, అవును, ఎలా డిటర్మైన్ చేస్తారు, W = M × G. M అంటే మాస్, G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 49th, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద మూన్ ఈజ్ 1/6 ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ ఈక్వల్ టు GM బై 1/6. సారీ, రివర్స్లో రాశాను. గ్రావిటేషన్ ఆన్ మూన్, చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి ఈక్వల్ టు భూమి మీద గురుత్వాకర్షణ శక్తిలో 1/6 వంతు. ఓకే, రాసేసుకున్నాను. హెన్స్ అన్ ఆబ్జెక్ట్ వెయిట్ 12 newtons ఆన్ ది ఎర్త్. ఓకే, WE = 12 newtons. అప్పుడు WM ఎంత అని అడిగాడు. ఎంత, G వాల్యూలో 1/6 వంతు అయితే వెయిట్ కూడా 1/6 వంతు అయింది. వెయిట్ కూడా 1/6 వంతు అయింది. అప్పుడు 12/6, 6 ఒకట్లు 6 రోళ్ళు ఎంత 2 వచ్చింది, 2 newtons. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. G వాల్యూ ఎంత తగ్గితే వెయిట్ అంతే తగ్గిద్ది. చూడండి, ఆ గ్రావిటేషన్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, దీంట్లోనే గ్రావిటేషన్ కూడా నేను మాట్లాడాలి. ఓకేనా. సో గ్రావిటేషనే ఒక సపరేట్ టాపిక్గా మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. క్వశ్చన్స్ సింపులే కదా, అందుకే సాల్వ్ చేస్తున్నాను. మీకు ఒక అవగాహన ఉంది కదా ఫిజిక్స్ మీద. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద వేరియబుల్ ఫ్రమ్ ద బిలో దట్ డస్ నాట్ డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ గ్యాస్. బిహేవియర్ ఆఫ్ గ్యాస్ కింది వాటిలో ఏ పారామీటర్ చెప్పదన్నాడు. ఇందాకే రాసుకున్నాం. PV = NRT. P అంటే ప్రెషర్ చెప్పిద్ది, T అంటే టెంపరేచర్ గ్యాస్ గురించి చెప్పిద్ది, V అంటే వాల్యూమ్ గ్యాస్ గురించి చెప్పిద్ది. టైం ఎందుకు చెప్పిద్ది, టైంకి గ్యాస్కి సంబంధం ఏంటి. సో D ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో దీంతో 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ భాగంలో ఏమో 25 మాట్లాడాను, ఈ భాగంలో 25 మాట్లాడాను. ఇంకా కాస్త ముందుకు వెళ్తాను. ఓకేనా. ఎందుకంటే మీరు త్వరగా కంప్లీట్ చేయమంటున్నారు కదా, అది. నేను కూడా బయట క్లాసెస్ చెప్పి వర్క్ చేసి నా గొంతు కూడా బాగా నొప్పి పుట్టిద్ది. మీరు నమ్మండి నమ్మకపోండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మసాలా వస్తువులు, ఐస్ క్రీములు, కూలింగ్లు, పిల్లలకి వెళ్ళిన ఐస్ క్రీములు తినలేను, మసాలాలు తింటే వేడి చేసిద్ది, నా గొంతి అసలు బొంగరు గొంతి. దానికి తోడు క్లాసెస్ మాట్లాడుతున్నాను, బయట మాట్లాడుతాను, చదువుకోవటం, వేడి, సరిగ్గా టైం ఉండదు అస్సలు. అయిననే కష్టపడుతున్నా. రైల్వే వాళ్ళు తప్పనిసరిగా తెలుగు వాళ్ళు ఉండాలి, మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, నా ఛానల్ గ్రోత్ అవ్వాలి. నా స్వార్థం ఉంది, నేను అది లేదనట్లేదు. ఓకేనా. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎంత పుషప్ ఇవ్వాలో నేను అంత ఇవ్వగలను. ఓకేనా. అది మన ఛానల్ గురించి ఇప్పటికే మీకు అర్థమై ఉండిద్ది. ఏదో స్వలాభంతో ఏర్పాటు చేసింది కాదు, కాస్త ఉపయోగపడాలని ఏర్పాటు చేసాం. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. కమింగ్ టు, చూడండి, ఓపికన్నంత వరకు మాట్లాడతాను, అక్కడ క్వశ్చన్ ఆపేస్తాను. మినిమం 1 hour పైన వచ్చేలా చూస్తాను. ద డెన్సిటీ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ కెన్ బి డబుల్డ్ బై halving the dash. The density of ideal gas, okay, can be doubled by halving the absolute temperature. Absolute temperature. Temperature ni density of ideal gas can be doubled. Temperature ni double cheyalante density ni double cheyalante temperature ni తగ్గించాలి. అర్థమైంది పాయింట్. బికాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ ఇంక్రీజెస్
వాల్యూమ్ ఇంక్రీజెస్, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. చూడండి కండిషన్ మ్యాచింగ్ చేస్తున్నా ఒక విషయాన్ని. టెంపరేచర్ పెంచాను, వాల్యూమ్ పెరిగిద్ది, వాల్యూమ్ పెరిగింది, డెన్సిటీ ఏమైంది, తగ్గిద్ది. ఓకేనా. ఇప్పుడు ఏం చేశాడు, డెన్సిటీని పెంచాలి, కెన్ బి డబుల్డ్, 2 రెట్లు పెంచాలి. అప్పుడు ఏం చేయాలి, టెంపరేచర్ని హాఫ్ చేయాలి. హావింగ్ అంటే ఆఫ్ చేయడం అనమాట. సో టెంపరేచర్ని ఆఫ్ చేయాలి. కాదు డెన్సిటీని 3 రెట్లు పెంచాలి. అప్పుడు 1/3 చేయి టెంపరేచర్ని. కాదు డెన్సిటీని 10 రెట్లు పెంచాలి. అప్పుడు 1/3 చేయి టెంపరేచర్ని. నువ్వు టెంపరేచర్ని ఎంత 1/3 తగ్గించడం బై చేస్తావో డెన్సిటీ 100 రెట్లు పెరిగిద్ది. బికాస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పాయింట్ మీకు అర్థమైందా? టెంపరేచర్కి డెన్సిటీ రిలేషన్ ఎలా ఉండిద్ది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండిద్ది. అందుకే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెంచితే డెన్సిటీ తగ్గిద్ది అన్న పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ముందు రోజుల్లో క్వశ్చన్స్ బాగా వస్తాయి. దీన్ని ఇండైరెక్ట్గా అడిగాడు మిమ్మల్ని. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. కమింగ్ టు 52nd క్వశ్చన్. అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ మాస్ విల్ వెయ్. అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ మాస్ విల్ వెయ్, ఎంత బరువు ఉండిద్ది అన్నాడు. అవును, ఎంత బరువు ఉండిద్ది, మోర్ ఆన్ ఎర్త్ దెన్ ఆన్ మూన్. ఒక వస్తువు మోర్ ఆన్ ఎర్త్, భూమి మీద ఎంత బరువు ఉండిద్దో, దెన్ ఆన్ ది మూన్, దానికన్నా తక్కువ ఉండిద్ది అనమాట. అర్థమైందా? ఎందుకు, జీ వాల్యూ జీ ఎర్త్ వాల్యూ ఈక్వల్ టు జీ బై 6 అనమాట. మూన్ మీద జీ వాల్యూ ఏమైద్ది, ఎర్త్ జీ వాల్యూ బై అయింది. అప్పుడు ఏమవ్వాలి, మోర్ ఆన్ ఎర్త్ మీద బరువు ఎక్కువ ఉండిద్ది, దెన్ ఆన్ మూన్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ, చంద్రుని మీద తక్కువ. చూసారా గ్రావిటేషన్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, చాలా ఇంపార్టెంట్. మనసులో పెట్టుకుని చదవండి వీటిని. ఇది చూడండి, ద డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ కంపేర్డ్ టు ద డెన్సిటీ ఆఫ్ వాటర్. డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ కంపేర్డ్ టు ద వాటర్. చూడండి, ఐస్ అనేది కూడా వాటరే, ఇది వాటరే, కానీ ఐస్ అనేది సాలిడ్ ఫామ్లో ఉంది, వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంది. అందుకే వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసాం అనుకోండి, ముందు కొంతవరకు తేలిద్ది అనమాట. సో డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దెన్ ది డెన్సిటీ ఆఫ్ వాటర్. అర్థమైందా? లిక్విడ్ ఫామ్లో ఉన్న నీటి సాంద్రతతో పోల్చుకుంటే ఘన రూపంలో ఉన్న ఐస్ క్యూబ్ సాంద్రత తక్కువ. సో డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దాన్ వాటర్. గుర్తుపెట్టుకోండి. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 54th. ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ న్యూమరికల్ మెజర్ ఆఫ్ డాష్ ఇట్స్. మాస్ అనేది దేనికి సంబంధించింది, ఇనర్షియాకి సంబంధించింది. అందుకే మాస్ని కేజీస్లోనే కొలుస్తారు, ఇనర్షియాని కూడా కేజీస్లోనే కొలుస్తారు. ఓకేనా. ఇనర్షియా అనేది మనకి న్యూటన్స్ ఫస్ట్ లాలో వస్తుంది, మనం చదువుకుందాం. దీంట్లో రెస్ట్ ఆఫ్ ఇనర్షియా, డైరెక్షన్ ఆఫ్ ఇనర్షియా, మోషన్ ఆఫ్ ఇనర్షియా 3 వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, ద అపారెంట్ మాస్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ మెటల్ వెన్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఈ 60 grams. అపారెంట్ మాస్ 60 grams అంట. జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్. ఇఫ్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ దిస్ మెటల్ పీస్ ఈస్ 2.5, ఫైండ్ ద యాక్చువల్ మాస్. చూసారా, డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్. రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు యాక్చువల్ మాస్ బై యాక్చువల్ మాస్ మైనస్ అపారెంట్ మాస్. రిలేటివ్ డెన్సిటీ ఎంత, 2.5 ఈక్వల్ టు యాక్చువల్ మాస్ తెలీదా, కనుక్కోమంది అదే కదా, ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2.5. సారీ 60 grams అన్నాడు కదా, అపారెంట్ మాస్ 60 grams ఇచ్చాడు. ఎక్స్ మైనస్ 60 ఈక్వల్ టు ఎక్స్ బై 2.5. దీన్ని 5/2 అని రాస్తున్నా, లేకపోతే ఇలా రాసేయండి. 2.5x మైనస్ 60 ఇంటూ 5/2 ఈక్వల్ టు ఎక్స్. 2.5 అంటే 5.5 కదా, 5/2 రాశాను. 2 1 2 30, 5 3 ఎంత, 15. అర్థమైందా? 150. 150 అటు వెళ్తే 2.5xలో నుంచి ఒక ఎక్స్ తీస్తే 1.5x ఇంటూ 10 చేస్తున్నాను. 15x ఈక్వల్ టు 1500. 15 క్యాన్సిల్ చేసా. x ఈక్వల్ టు 100. ఏముండాలి, ఇది వెయిట్ కాబట్టి గ్రామ్స్లో ఉండాలి. x ఈక్వల్ టు 100. సో యాక్చువల్ మాస్ ఈక్వల్ టు 100. చూసారా ఫార్ములా, కానీ రివర్స్లో అడిగాడు అనమాట.
ఇందాక నుంచి మనకి రిలేటివ్ డెన్సిటీయో ఏదో అడుగుతున్నాడు, ఇక్కడ రివర్స్ చేశాడు, యాక్చువల్ మాస్ ఎంత అని అడిగాడు. ఎనీ డౌట్ ఏముండదుగా. కమింగ్ టు 56th క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ ఏ మెటల్ ఆఫ్ డెన్సిటీ 5000 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. ఓకే, డెన్సిటీ ఈక్వల్ టు రాసుకుంటున్నాను 5000 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ విచ్ weighs 10.8 న్యూటన్స్, అంటే బరువు అనమాట, కరెక్ట్గా వెయిట్ ఇచ్చాడు. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. డబ్ల్యూ ఎంత 10.8, ఎం ఎంతో తెలీదు, జీ వాల్యూ 10. ఓకేనా. అప్పుడు 10.08/10 ఈక్వల్ టు ఎం అనమాట. దీన్ని మల్టిప్లై చేసాం అనుకోండి 108/100 ఇంటూ 10, పైన కింద ఇంటూ 10 చేశాను, 108/100 వచ్చింది. సాల్వింగ్ కోసం ఈజీ కోసం చేశాను. నా దగ్గర డెన్సిటీ ఉంది, నా దగ్గర మాస్ ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, వాల్యూమ్, అంతేనా. వాల్యూమ్ ఈక్వల్ టు డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. మాస్ ఎంత 108/100 బై డెన్సిటీ ఎంత 5000, ఎంత 5000. ఇప్పుడు 108/100 5000/1, అప్పుడు అదేమైంది 1/5000 అయింది, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇంటూ 2 చేశాను, ఇంటూ 2 చేస్తే పైన ఎంత వచ్చింది 216, కింద ఇక్కడ 3 సున్నాలు, 100 × 10,000, మొత్తం ఎన్ని సున్నాలు వచ్చింది 6 సున్నాలు వచ్చినాయి. 216/6 సున్నాలు. యాక్చువల్గా ఇది మీటర్స్లో ఉంది, ఇది మీటర్స్లో ఉంది, ఇది అంత కథ మొత్తం మీటర్స్లో నడుస్తుంది. ఆన్సర్ చూసారు ఏం అడిగాడు, సెంటీమీటర్ క్యూబ్లో అడిగాడు. అంటే 216 అనేది ఆన్సర్ అవ్వాలి అంటే అది సెంటీమీటర్లో ఉండాలి. కాబట్టి కింద ఎంత ఉండాలి 10⁶ ఉండాలి, అంతే కదా. లెంత్, బ్రెడ్త్, హైట్ /100/100/100 10⁶ ఉండాలి. చూసారా 10⁶ చక్కగా వచ్చింది క్వశ్చన్లో. అలా వచ్చేలా సాల్వ్ చేశాను నేను క్లియర్గా. సో 216 సెంటీమీటర్స్, వాల్యూమ్ ఈక్వల్ టు 216 సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అనమాట. పాయింట్ మీకు అర్థమైందా. సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ ఇలా ఇంటూ 2 చేశా, కొట్టేయడం ఎందుకని. 108 216 బై 5000 × 2 10,000, అక్కడ 100 ఉంది, మొత్తం 6 సున్నాలు ఉన్నాయి. మిలియన్ అనమాట. లక్ష అంటే 5 సున్నాలు, మిలియన్ అంటే 10 సున్నాలు, 10 సున్నాలు వచ్చినాయి. అంతా ఇప్పుడు దేంట్లో మార్చాలి, మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చాలి కాబట్టి బై 6 సున్నాలు వేయాలి కాబట్టి అలా వచ్చేలా చేశా. ఓకేనా. మ్యాథ్స్ మీద కూడా కొంత గ్రిప్ ఉండాలి, లేకపోతే మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ 60 kg, వెయిట్ 222 న్యూటన్స్ ఆన్ మార్స్. ఏ బాడీ ఆఫ్ మాస్ ఎం ఈక్వల్ టు 60 kg. నెక్స్ట్ వెయిట్ ఈక్వల్ టు 222 అంటే స్పెషల్ తెలుసా, 6³ + 6 అంటారు. రీజనింగ్లో మీకు బాగా గుర్తుండిద్ది, 6³ + 6 అర్థమైంది, 5³ + 5, 6³ + 6 అలా సిరీస్లో ఇస్తూ ఉంటాడు. 222 గుర్తుపెట్టుకోవాలి. జీ వాల్యూ ఎంత అన్నాడు. డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. W/m ఈక్వల్ టు జీ. డబ్ల్యూ ఎంత 222 బై జీ వాల్యూ ఎంత 60. చూడండి 6 × 3 = 18, 180, అక్కడ 20 మిగిలిద్ది, 20 20 42, 40, 6 ఏళ్ళు 42, చక్కగా పోయింది. 3.47 మీటర్/సెకండ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మార్స్ మీద జీ వాల్యూ ఎంత వచ్చింది 3.7 మీటర్/సెకండ్². ఇంపార్టెంట్ 3.7 అడుగుతాడు ఉండు, డైరెక్ట్గా మార్స్ మీద జీ వాల్యూ ఎంత అంటాడు. 3.7 మీటర్/సెకండ్. సారీ, సెకండ్² కదా, ఇది యాక్సలరేషన్ కదా, యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, మీటర్/సెకండ్². ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. కమింగ్ టు 58వ క్వశ్చన్. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అపియర్స్ ఆన్ వన్ ప్యాన్ ఆఫ్ faulty scale as W1 and on the other pan as W2. The true weight. చూడండి, ప్యాన్ అంటే ఏం లేదు, కాటా. ఇదొక ప్యాను, ఇదొక ప్యాను, ఇది ప్యాన్ 1, ఇది ప్యాన్ 2, ఇది వెయిట్ 1,
ఇది వెయిట్ 2. వీడు మన ఇంటి దగ్గర కూరగాయలు అమ్మటానికి వచ్చినాడు, ఒకటి తప్పుడు కాటని తెచ్చాడు. తప్పుడు కాట వేసాడు అనుకోండి, ఇటు పక్కన తప్పుగానే ఉండిద్ది, ఇటు పక్కన తప్పుగానే ఉండిద్ది. అలా వాడికి 2 తప్పులు వచ్చినాయి అనమాట. మనకి ట్రూ కావాలంటే ఒక పక్కనేమో తప్పుడు వేసాడు, ఇంకో పక్కన కొలిచే దాంట్లో కూడా తప్పే వేసాడు. ఇదిగో 1 pan ఆఫ్ ఏ faulty scale W1 ఆన్ అదర్ ప్యాన్ యాజ్ W2. ట్రూ వెయిట్ ఎంత? అసలు నిజమైన వెయిట్ ఎంత కొలవాలి అని తెలియాలనుకో, మన కాటాను మనం బాగు చేయలేం కదా, కానీ ఆ కాటా ఉపయోగించుకొని ఎంత కొలిస్తే రైట్ అని మనం చెప్పాలనుకో, √W1 × W2 ఆ రెండింటిని మల్టిప్లై చేయి, అప్పుడు కరెక్ట్ వెయిట్ వచ్చింది అనమాట. ఎంత వచ్చిందో అంత కొలుచుకొని తీసుకెళ్ళాడు దగ్గర. ఓకేనా? ఆడి తప్పు కాబట్టి బయట ఇంకో కాటాలో వాటిని కొలుచుకొని తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాడు 2 వైపులా తప్పు వచ్చే కాటాన్ని తీసుకొచ్చి మనం మోసం చేస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ 59. ఆన్ ద ప్లేసింగ్ ఆఫ్ ఏ బాడీ సక్సెసివ్లీ ఇన్ ద పాన్స్ ఆఫ్ ఏ ఫాల్టీ బ్యాలెన్స్ హూ సైడ్స్ ఆర్ అన్ఈక్వల్. అదిగోండి, సైడ్స్ ఎలా ఉన్నాయంట? అన్ఈక్వల్గా ఉన్నాయంట. ఈ పాయింట్ పట్టుకోండి. ఇట్స్ వెయిట్ అపియర్ టు బి 6.4 గ్రెయిన్స్ అండ్ 10 గ్రెయిన్స్. ద కరెక్ట్ వెయిట్. చూసారా, ఇలా కాటా ఎగరేస్తున్నాడంట. ఇదేమో పొడువుగా ఉంది, ఇదేమో పొట్టిగా ఉంది, అంటే సమానమైన లెంత్లో తేలా. తప్పుడు కాటాన్ని తెచ్చాడు. ఇటు పక్కనేమో 6.4 గ్రాములు తోస్తుంది, ఇటు పక్కన 10 గ్రాములు తోస్తుంది. కానీ తప్పు కదా, కాటా తప్పు కదా. మరి సరైన వెయిట్ ఎంత అన్నాడు. W1 × W2 6.4 × 10 √64 8 grams. చూసారా, అది కరెక్ట్. కాబట్టి 10 గ్రాములు చూపించింది కాబట్టి అది తప్పే, 6.4 చూపించింది తప్పే. వీటి మధ్యలో ఉన్న 8 అనేది రైట్ ఆన్సర్ అనమాట. అలా కరెక్ట్ బరువు ఎంత అని కనుక్కోవడానికి నువ్వు ఈ ఫార్ములా వాడితే చాలు, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ 60 అనేది టార్క్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? టార్క్ ఫోర్స్ అప్లై చేసి ఇంటిగ్రేషన్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. దీన్ని వదిలేయండి, ఈ లెవెల్లో మనల్ని అడగడం. ఇంటిగ్రేషన్ మోడల్స్ మనల్ని అడగడం. మనకి వచ్చి ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ రాదనమాట. ఓకేనా? దీన్ని అంత నెగ్లెక్ట్, అంత పట్టించుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ చూడండి, అండ్ ఇన్ కంపారిజన్ టు ద మెజర్మెంట్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ దోస్ ఆన్ ద టాప్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ డిమాన్స్ట్రేట్. ఇది భూమి సర్ఫేస్ మీద కంపారిజన్ చేస్తున్నాడు. ఇంకోటేమో మౌంట్ ఎవరెస్ట్ మీద జీ వాల్యూని కంపేర్ చేస్తున్నాడు. రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏదైనా తేడా గమనించావా అని అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు జీ వాల్యూ డిక్రీజ్ ఇన్ వెయిట్ విత్ మాస్ రిమైనింగ్ సేమ్. ఇదిగోండి, మాస్ ఎప్పుడు ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. సో మౌంట్ ఎవరెస్ట్ మీద ఒక వ్యక్తి మాసు సేమే, ఇక్కడ ఒక వ్యక్తి మాసు సేమే. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ వెయిట్, అంతే కదా. మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఏమి వెళ్ళాం? పైకి వెళ్ళాం. అక్కడ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే సముద్ర మట్టం అనమాట. సముద్ర మట్టాన్ని ఆధారం చేసుకుని సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ని మాట్లాడతాం. ఇప్పుడు మనం ఏం చేసాం? కొంత హైట్కి వెళ్ళాం, భూమిపై నుంచి కొంత హైట్కి వెళ్ళాం, ఎవరెస్ట్ టాప్కి వెళ్ళాం. హైట్ పెరిగితే జీ వాల్యూ ఏమైంది? తగ్గిద్ది. డిక్రీజ్ ఇన్ వెయిట్, జీ వాల్యూ తగ్గితే ఏం తగ్గిద్ది? వెయిట్ తగ్గిద్ది. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, క్వశ్చన్ చూస్తే ఇంకా ఇబ్బందిగా కనపడుతుందో? ఏమీ లేదు, మాస్ కాన్స్టాంట్ పెట్టేశాం. జీ వాల్యూ సంగతి ఏంటి? సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే సముద్ర మట్టంతో కంపారిజన్ చేశాడు. ఇక్కడ 9.8 m/s². ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ మీదకి వెళ్ళాడు, హైట్ ఏమైంది? పెరిగింది. హైట్ పెరిగితే జీ వాల్యూ తగ్గిద్ది, బికాజ్ హైట్ టు జీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. సో హైట్ పెరిగితే జీ వాల్యూ తగ్గింది, జీ వాల్యూ తగ్గితే వెయిట్ తగ్గింది. డిక్రీజ్ ఇన్ వెయిట్ అనేది ఆన్సర్. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, కాన్సెప్టే కింగ్. సబ్జెక్ట్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా పెట్టగలవు. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ 2 liquids of same mass and densities D1 and D2 are mixed, then density of mixture D1 సేమ్ మాస్ అంట, అది గుర్తుపెట్టుకోండి. సమానమైన మాస్ కలిగి D1 డెన్సిటీ D2 డెన్సిటీ అనే 2 లిక్విడ్స్ని కలిపేశాడు అనుకోండి, అప్పుడు ఆ డెన్సిటీ ఆఫ్ హోల్ మిక్చర్ ఎంత అని అడిగాడు. అప్పుడు 2D1 D2/D1 + D2 అనమాట. యావరేజ్ స్పీడ్ లాగా. సి ఆప్షన్. D1 డెన్సిటీ D2 డెన్సిటీ 2 కలిపేశాడు, అప్పుడు 2D1 D2
బై d1 ప్లస్ d2. ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఫార్ములా అనమాట. నెక్స్ట్, మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ 100 kg. Its acceleration due to gravity on moon is 1/6. Then the mass of an object on the surface of the moon will be 63 క్వశ్చన్ మాట్లాడుతున్నాను. అసలు మాస్ అనేది ఎక్కడైనా మారిద్దా? 100 kg భూమి మీద ఉంటే చంద్రుడి మీద కూడా 100 kg ఉండిద్ది. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఈజియర్ టు స్విమ్ ఇన్ ద సీ దెన్ ఇన్ రివర్ బికాజ్. సీలో ఈదటం చాలా ఈజీ. ఎందుకు? సీ వాటర్ డెన్సిటీ తక్కువ కాబట్టి. సీ వాటర్ డెన్సిటీ తక్కువ, రివర్ వాటర్ డెన్సిటీ ఎక్కువ. అందుకే ఒక వ్యక్తి సముద్రంలో ఈదినంతగా నదిలో ఈదలేడు. ఇది నేను మీకు ఆల్రెడీ సబ్జెక్ట్లో బియాండ్ సీ ఫోర్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం ఎక్కడ? పోల్స్ దగ్గర ఉండిద్ది. డి ఆప్షన్. మ్యాక్సిమం పోల్స్, మినిమం ఈక్వేటర్, జీరో సెంటర్ ఆఫ్ ది ఎర్త్. అదే క్వశ్చన్. ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. వెయిట్ ఆఫ్ ది బాడీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. వెయిట్ ఈక్వల్ టు m ఇంటూ జీ. జీ వాల్యూ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర ఎలా ఉంటుంది? జీరో. సో వెయిట్ కూడా m ఇంటూ జీరో, వెయిట్ కూడా జీరో. జీ జీరో అయింది కాబట్టి వెయిట్ కూడా జీరో అయింది. ఎక్కడ? సెంటర్ ఆఫ్ ది ఎర్త్ దగ్గర. సో జీరో. నెక్స్ట్, ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈస్ 0.9. దెన్ వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి అబోవ్ ద వాటర్ దెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ ద వాటర్. క్వశ్చన్ అర్థం కాలేదు కదా, జాగ్రత్తగా చూడండి. ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఐస్ అన్నాడు. అంటే డెన్సిటీ ఆఫ్ ఐస్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు, చూడండి నెక్స్ట్ ఏమన్నాడు? వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ వాటర్ అన్నాడు. వాటర్లో పెట్టాడంట. వాటర్లో పెట్టినప్పుడు దెన్ వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి అబోవ్ ద వాటర్. ఒక ఐస్ క్యూబ్ని తీసుకొచ్చి 0 రిలేటివ్ డెన్సిటీ ఉన్న ఐస్ క్యూబ్ని నీటిలో ముంచినప్పుడు ఎంత భాగం పైకి తేలిద్ది, ఎంత మునిగిద్ది అని అడిగాడు. ఇదిగోండి 0.9. అర్థమైందా? యాక్చువల్గా వాటర్ డెన్సిటీ ఎంత? 1. ఎంత మునిగింది? 0.9. మిగిలిందంతా 1 మైనస్ 0.9. ఎంత వచ్చింది? 0.1. అంతే తేలిద్ది. పాయింట్ మీకు అర్థమైందా? 0.9 రిలేటివ్ డెన్సిటీ ఐస్ అనమాట. దాన్ని నీటిలో ముంచాడు. ముంచినప్పుడు వాటర్ డెన్సిటీ ఎంత? 1. ఐస్ ఎంత? 0.9. ఎప్పుడైనా ఐస్ డెన్సిటీ ఎలా ఉండిద్ది? వాటర్ కన్నా తక్కువ ఉండిద్ది. సో 0.9 లెస్ దాన్ 1 అనమాట. అంటే 0.9 మునిగింది. తేలిందంతా 1 అనమాట. 0.1 మిగిలింది. సో 1 మైనస్ 0.9 0.1 అంతవరకు తేలింది. 0.9 అంటే ఒక భాషలో చెప్పాలంటే 0.9 ఇంటూ 100. 90% ఐస్ మునిగితే 10% ఐస్ క్యూబ్ తేలిద్ది. ఎప్పుడు? వాటర్లో ముంచినప్పుడు. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎయిర్ ఈస్ 30 grams. ఓకే. అండ్ వెన్ ఇమర్స్డ్ ఇన్ వాటర్ 26.25 grams. 30 మైనస్ 26.25 grams. 30 grams బై కింద ఎంత వచ్చింది? 3.75 ఇంటూ 100 ఇంటూ 100. అర్థమైందా? 5 ఏళ్ళు 35, 2 0, 5 ఏళ్ళు 25, 5 రోజులు 10, 0. నెక్స్ట్ 5 6 30, 5 6 30, 5 15, 5 3 15, 5 4, 3 1 3 రోజులు, 4 రోజులు ఎంత? 8. ఆన్సర్ ఎక్కడ ఉంది? 8 అనమాట. మాట్లాడుకున్నాం కదా, వెయిట్ ఇన్ ఎయిర్ బై వెయిట్ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఇన్ వాటర్. రిలేటివ్ డెన్సిటీ అడిగాడు. ఇదిగోండి రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ది బాడీ. ఎయిర్లో ఏమో 30 గ్రాములు, వాటర్లో ముంచినప్పుడేమో 26.25 గ్రాములు. దాన్ని తీసి చేయాలన్నమాట. నెక్స్ట్ 69. 2 liquids which are equal in weight, వెయిట్లో ఈక్వల్గా ఉన్నాయి, ఆర్ మిక్స్డ్, దేర్ డెన్సిటీ ρ1 ρ2 ఆర్ రెస్పెక్టివ్లీ ద డెన్సిటీ ఆఫ్ ది మిక్స్చర్ ఎల్ బి. ఇందాకే మాట్లాడుకున్నాగా 2 ఇంటూ d1 ఇంటూ d2 బై d1 ప్లస్ d2. ఫార్ములా మార్చాడు, అంటే సింబల్ మార్చాడు. 2 ρ1 ρ2 బై ρ1 ప్లస్ ρ2. సేమ్ వెయిట్ మాస్ ఈక్వల్గా ఉండి 2 ρ1 ρ2 అనే వేరు డెన్సిటీ కలిగిన వస్తువులు నువ్వు కలిపినప్పుడు టోటల్ డెన్సిటీ ఏమైందంటే ఇంత అయింది. 2 ρ1 ρ2 బై ρ1 ప్లస్ ρ2. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.
2 సార్లు అడిగాడు ఈ ఫార్ములాని డైరెక్ట్గా ఎగ్జామ్లో. ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ 70 క్వశ్చన్. ఏ వెజల్ హ్యాస్ ఏ మెర్క్యూరీ డెన్సిటీ 13.6. మెర్క్యూరీ డెన్సిటీ ఎంత? 13.6. at the bottom లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ద ఆయిల్ డెన్సిటీ ఆఫ్ ఆయిల్ ఈక్వల్ టు 0.8 at the top లో ఉంది. హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్లోటింగ్ homogeneous sphere is immersed in mercury and half in an oil. The density of the material of the sphere. ఒక 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 బీకర్ తీసుకొని హాఫ్ మెర్క్యూరీ హాఫ్ ఆయిల్ని ముంచాడు. ఓకేనా? ఇదిగోండి, ఏ వెజిల్ యాజ్ ఏ మెర్క్యూరీ ఎట్ ద బాటమ్. సో మెర్క్యూరీ కింద ఉంది. ఓకేనా? అండ్ ఆయిల్ ఎట్ ద టాప్. పైనేమో ఆయిల్ పెట్టాడు, కిందేమో మెర్క్యూరీ పెట్టాడు. పెట్టి ఒక స్పియర్ని తీసుకొచ్చి ముంచాడు. దీని డెన్సిటీ ఎంత? 13.6. దీని డెన్సిటీ ఎంత? 0.8. అలా ఒక వస్తువుని ముంచినప్పుడు ఆ వస్తువు ముంచినప్పుడు దాని డెన్సిటీ ఎంత అని అడిగాడు. ఏం లేదు, యావరేజ్ తీసుకోవాలన్నమాట. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ప్లస్ డెన్సిటీ ఆఫ్ ఆయిల్ బై 2 అంతే. 14.4/2 7.2. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక బౌల్ తీసుకొని కిందేమో మెర్క్యూరీ పైనేమో ఆయిల్ నింపి ఒక బాల్ తీసుకొని ఆ బౌల్లో ముంచాడు, ఆ గిన్నెలో ముంచాడు. ముంచినప్పుడు ఆ ముంచిన ఆ వస్తువు డెన్సిటీ ఎంత అని అడిగాడు. అది మెర్క్యూరీ ఆయిల్, ఆ 2 డెన్సిటీకి సమానం. ఇదే కాదు, రేపు ఏ 2 వేరే లిక్విడ్స్ అయినా తీసుకో, వాటి యావరేజ్ ఆ ముంచిన వస్తువు ఒక డెన్సిటీకి సమానం. నెక్స్ట్, ద రీడింగ్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ when block of air is suspended from its 60 newtons. Okay, 60 newtons. When the block is immersed in less volume in water, the reading of the balance changes to 40 newtons. Okay, 60 minus 40. గాల్లో బరువు 60, నీటిలో 40. 60 బై గాలి మైనస్ నీళ్ళు, 60/20 ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఆన్సర్ సి. రిలేటివ్ డెన్సిటీ అనమాట. ఇదిగోండి, రిలేటివ్ డెన్సిటీ వెయిట్ ఇన్ ఎయిర్ బై వెయిట్ ఇన్ ఎయిర్ మైనస్ వెయిట్ ఇన్ వాటర్. సేమ్ ఫార్ములా మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 72 క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా? హోంవర్క్ మీరు సాల్వ్ చేయండి, చూసి సాల్వ్ చేయొద్దు. ఓకేనా? ఈ 72 క్వశ్చన్ని నెక్స్ట్ ఏదైనా కాన్సెప్ట్ వీడియో చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీన్ని అర్థం చేసుకుని చేయగలరో లేదో చూడండి. ఓకేనా? నెక్స్ట్ 73 క్వశ్చన్. Among 4 substances M1, M2, M3, M4 of different masses having the same volume, okay, density equal to mass by volume. ఇప్పుడు వాల్యూమ్ ఎలా ఉంది? సేమ్ గా ఉంది. దీన్ని తీసేసేయి. వాల్యూమ్ సేమ్ గా ఉంది, తీసేసేయి. విచ్ సబ్స్టెన్స్ విల్ హ్యావ్ ది లీస్ట్ డెన్సిటీ అన్నాడు. అంటే ఇప్పుడు డెన్సిటీ మాస్ 2 ఎలా ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉన్నాయి. వాల్యూమ్ కథలో లేదు, సేమ్ అన్నాడు కదా, తీసేసేయి. ఇప్పుడు లీస్ట్ డెన్సిటీ అన్నాడు అంటే మాస్ దేనికి తక్కువ ఉండిద్దో దానికి డెన్సిటీ తక్కువ ఉండిద్ది, అంతే కదా. కథలో వాల్యూమ్ని తీసేస్తే డెన్సిటీ మాసే ఉన్నాయి, 2 డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉన్నాయి. మాస్ తక్కువ ఉంటే డెన్సిటీ తక్కువ ఉండిద్ది. ఇదిగోండి, M2 M3 కన్నా పెద్దది, M3 M1 కన్నా పెద్దది, M1 M4 కన్నా పెద్దది. అందరికన్నా చిన్న మాస్ ఎవరిది? M4. దేనికి చిన్న మాస్ ఉందో దానికి డెన్సిటీ ఎలా ఉండిద్ది? చిన్నగా ఉండిద్ది. సో ఆన్సర్ ఇస్ ద M4. చూసారు? అర్థమైందా క్వశ్చన్? చదవంగానే ఏదో పెద్దగా కనపడుతుంది కదా, ఏమీ లేదు, సింపుల్ క్వశ్చన్. ఓకేనా? దేనికి డెన్సిటీ తక్కువ దానికి మాస్ తక్కువ. నెక్స్ట్ ఇది చూడండి, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ 4 బాడీస్ ఈజ్ ఈక్వల్ మాస్, ఇప్పుడు డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ కాన్స్టెంట్, ఇప్పుడు డెన్సిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అంటే డెన్సిటీ పెరిగింది అనుకోండి, వాల్యూమ్ ఏమైంది? తగ్గిద్ది. ఇది కండిషను. ఇప్పుడు చూడండి, if the volume of the 4 bodies equal mass ను పక్కన పెట్టు, V1, V2, V3, V4 respectively, then which body will be have greater density? ఇదిగోండి, గ్రేటర్ డెన్సిటీ అన్నాడు. వాల్యూమ్ V4 is greater than V2, V3, V1. పెద్ద వాల్యూమ్ V4, చిన్న వాల్యూమ్ V1. ఇప్పుడు మనకేమన్నాడు? గ్రేటర్ డెన్సిటీ అన్నాడు. గ్రేటర్ డెన్సిటీ బాగా ఎక్కువ ఉండాలి, అంటే వాల్యూమ్ బాగా తక్కువ ఉండాలి.
అంతేనా పాయింట్ మీకు అర్థమైంది. వాల్యూమ్ బాగా దేనికి తక్కువ, V1కి తక్కువ. సో V1 ఇస్ ద ఆన్సర్. దేనికి వాల్యూమ్ బాగా తక్కువ, దానికి డెన్సిటీ బాగా ఎక్కువ. అంతే, మనకు తెలిసిన ఫార్ములానే మార్చి మార్చి కండిషన్స్ రూపంలో అడుగుతున్నాడు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ రూపంలో అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అవ్వకుండా పెట్టాలి అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఏం లేదు, ఫార్ములా ఆడు సేమ్ అన్నాడు కదా, దాన్ని కొట్టేసే, మిగతా కండిషన్ చూసుకో. ఇక్కడ కూడా అంతే, వాడు సేమ్ ఏమన్నాడు, సేమ్ వాల్యూమ్ అన్నాడు, వాల్యూమ్ తీసేసే, మిగతా రెండింటికి కండిషన్ రాసుకో. అంతే, ఈజీగా సాల్వ్ చేసేయి. నెక్స్ట్, వాట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ సాలిడ్ మెటల్స్ వెన్ హీటెడ్? ఇది ఇందాక వచ్చిన క్వశ్చన్ లాంటిది, చూసారా? చూడండి ఏమన్నాడు, సాలిడ్ మెటల్స్, అది ఏంటో పక్కన పెట్టు, డెన్సిటీ అన్నాడు. డెన్సిటీ ఏమైందంట, టెంపరేచర్ పెంచినప్పుడు, హీటెడ్, దాని హాటెడ్ అన్నాడు, సారీ హీటెడ్. చూడండి, టెంపరేచర్ పెంచితే డెన్సిటీ ఏమవ్వాలి, పెరగాలి. నీకు ఇక్కడ ఏందో పక్కన పడేసేయి, టెంపరేచర్ పెంచితే డెన్సిటీ ఏమవ్వాలి, పెరగాలి. సారీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా, టెంపరేచర్ పెంచితే డెన్సిటీ తగ్గాలి. టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరగాలి, వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గాలి. సో టెంపరేచర్ పెంచాను అన్నాడు, అప్పుడు డెన్సిటీ ఏమైంది, తగ్గాలి. సో 75 దానికి బి ఆప్షన్ అనమాట, డిక్రీజెస్. ఓకేనా? మనం ఇందాక మాట్లాడుకున్న కాన్సెప్టే తెలివిగా అడిగాడు అనమాట. సో టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరిగిద్ది, వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గిద్ది. చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రకరకాల క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ 76 చూడండి, జనరల్లీ ద డెన్సిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. కాదు, విత్ డాష్ అని అడిగాడు, ఇలా అడగాలి. ద డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంక్రీజెస్. ఓకే, డెన్సిటీ ఏమైందంట, పెరిగిందంట. డెన్సిటీ పెరిగితే టెంపరేచర్ ఏమవ్వాలి, తగ్గాలి. అంతే కదా, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా, డెన్సిటీ పెరిగితే టెంపరేచర్ తగ్గాలి. సో డిక్రీజ్ ఇస్ ద ఆన్సర్. 76 దానికి ఏ అనమాట ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, హూస్ డెన్సిటీ విల్ బి హయ్యర్ ఇన్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ విస్కస్ లిక్విడ్ అండ్ నాన్ విస్కస్ లిక్విడ్. మనం మాట్లాడుకున్నాం విస్కాసిటీ అంటే చిక్కదనం. హూస్ డెన్సిటీ విల్ బి హయ్యర్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ విస్కస్ లిక్విడ్ అండ్ నాన్ విస్కస్ లిక్విడ్. దేనికి డెన్సిటీ ఎక్కువ అని అడిగాడు. ఓకేనా? దేనికి డెన్సిటీ ఎక్కువ, విస్కస్ లిక్విడ్కి డెన్సిటీ ఎక్కువ, అంతే కదా. కాబట్టి విస్కస్ లిక్విడ్. చిక్కదనం ఉన్నదానికి డెన్సిటీ ఎక్కువ, చిక్కదనం తక్కువ ఉన్నదానికి డెన్సిటీ తక్కువ. సో కంపేర్ చేసుకుంటే తేనెకి డెన్సిటీ ఎక్కువ కంపేర్ టు వాటర్ అనమాట. సో కాబట్టి తేనెకి విస్కస్ ఫోర్స్ ఎక్కువ. సో విస్కస్ లిక్విడ్, నాన్ విస్కస్ లిక్విడ్, చిక్కగా ఉన్న ద్రవం, చిక్కగా లేని ద్రవం, ఈ రెండిట్లో దేనికి డెన్సిటీ ఎక్కువ అంటే చిక్కగా ఉన్న ద్రవానికి డెన్సిటీ ఎక్కువ. సో విస్కస్ అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 78th క్వశ్చన్, దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్. A body of substance whose density D is immersed in a liquid of density which completely sinks అన్నాడు. చూడండి, ఇది డెన్సిటీ D అన్నాడు. సింక్ అవ్వాలంటే ఏమవ్వాలి, మనం తెచ్చిన వస్తువు డెన్సిటీ ఎక్కువ ఉండాలి. సో D ఈజ్ గ్రేటర్ దెన్, దేనికన్నా ఎక్కువ ఉండాలి, వాటర్ డెన్సిటీ కన్నా ఎక్కువ ఉండాలి. సో D గ్రేటర్ దెన్ రో. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా, తక్కువ ఉంటే మునిగిపోయి తేలిద్ది. D less than E, D less than rho ఉంటే ఏమైద్ది, ఫ్లోట్ అయిద్ది. D గ్రేటర్ దెన్ E ఉంటే ఏమైద్ది, సింక్ అయిద్ది అనమాట. కాబట్టి ఏ బాడీ ఆఫ్ సబ్స్టెన్స్ హూస్ డెన్సిటీ D, ఆబ్జెక్ట్ డెన్సిటీ ఏమో D, వాటర్ డెన్సిటీ ఏమో రో. నీటి సాంద్రత కన్నా వస్తువు సాంద్రత ఎక్కువైతే మునిగిద్ది. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, స్పీడ్ అండ్ వెలాసిటీ అనేది స్టార్ట్ అయిద్ది అనమాట. ఇక్కడతో 78 క్వశ్చన్స్. మీకు 72 క్వశ్చన్ని నేను హోంవర్క్ ఇచ్చాను. ఈ హోంవర్క్ని సాల్వ్ చేయండి, చూడమాకండి, మీరు సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాను. మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఆర్ఆర్బి, రైల్వే, ఏఎల్పి సెకండ్ స్టేజ్లో అడిగిన క్వశ్చన్స్. దీంట్లో మాస్, వాల్యూమ్, డెన్సిటీ, ఫోర్స్, గ్రావిటేషన్ 5 రకాల కాన్సెప్ట్స్ని ఇన్బిల్ట్ చేసి క్వశ్చన్స్ అడిగాడు. వాటన్నిటిని సాల్వ్ చేశా. అలాగే మీరు అడిగినట్టే అన్నిటినీ సాల్వ్ చేశాను. నెక్స్ట్ మరొక యూనిట్ మాట్లాడుకొని దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. మీరు నాతో పాటుగా ప్యారలల్గా చదువుతూ వెళ్ళండి. నేను చెబితేనే అది చదవాలి అని పెట్టుకోవద్దు. నా టైంకి తగ్గట్టుగా అన్నీ మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్యారల్గా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, సమయానికి తగ్గట్టుగా అన్నీ ఫినిష్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం.
నా వీడియోస్ని అందరూ లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఎవరు మర్చిపోవద్దు. ఓకేనా? అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.